This video is only for educational purpose. I am not a SEBI registered advisor. Please do your own research before investing. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్ని ట్రిక్స్ అయితే పాటించాలి. అలాగే ఒక ప్లాన్ ప్రకారము అనుకున్నట్టుగా ట్రేడ్ చేశారనుకోండి, మీరు తమ్లైన్లో చూసినట్టుగా సక్సెస్ అయితే అవ్వడం జరుగుతుంది. మీరు ఈ స్టాక్ మార్కెట్లో డెలివరీ ట్రేడింగ్ చేస్తూ ఈ తమ్లైన్లో చూసినట్టుగా ఎలా సంపాదించాలో కొన్ని ప్లాన్స్, కొన్ని ట్రిక్స్ అయితే చెప్తాను. మీరైతే వాటిని ట్రేడింగ్ చేసే టైంలో అయితే యూజ్ చేయండి. తప్పకుండా ఈ ట్రేడింగ్లో మీరైతే సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఇక ఈ ట్రేడింగ్ ట్రిక్స్ ఏంటో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఫస్ట్ మనమైతే ట్రేడింగ్ చేసే రోజు కొన్ని న్యూస్ అయితే ఫాలో అవ్వాలి. ఎగ్జాంపుల్గా ట్రంప్ అయితే టారిఫ్ తగ్గించాడు అన్నప్పుడు ఈ టారిఫ్ తగ్గిస్తే ఇండియన్ స్టాక్ మార్కెట్లో కొన్ని స్టాక్స్ అయితే భారీగా పెరుగుతాయి. ఈ టారిఫ్తో లింక్ ఉన్న స్టాక్స్ ఏంటో చూసుకోవాలి. ఆ స్టాక్స్ ఏంటో మీకు తెలియదు కాబట్టి ఇలాంటి సమయంలో మనమైతే చాట్‌జీపీటీ సహాయం అయితే తీసుకోవాలి. ఈ చాట్‌జీపీటీని అడిగారనుకోండి, తప్పకుండా అవి కొన్ని స్టాక్స్ లిస్ట్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. సో ఆ లిస్ట్ తీసుకొని ఆ స్టాక్స్లో మనమైతే ఇన్వెస్ట్ చేయాలి. ఇలా టారిఫ్ తగ్గించిందంటే తప్పకుండా కొన్ని స్టాక్స్ పెరిగితే అప్పుడు అందులో ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంతో కొంత ప్రాఫిట్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మనము డైలీ న్యూస్ అయితే తప్పకుండా ఫాలో కావాలి. అలాగే ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ స్టాక్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాతకి ఇక్కడ న్యూస్ అని ఉంటుందిగా, ఆ న్యూస్ అయితే చెక్ చేయాలి. ఇక్కడ ఉన్న న్యూస్ మీకు అర్థం కాలేదనుకోండి, దీనిని స్క్రీన్ షాట్ తీసి చాట్‌జీపీటీని అయితే అడగండి. అది కనుక బ్యాడ్ న్యూస్ అయిందనుకోండి, అందులో అయితే ఇన్వెస్ట్ చేయవద్దు. ఒకవేళ అది గుడ్ న్యూస్ అయిందనుకోండి, ఆ స్టాక్ అనేది ఆ రోజు పెరుగుతుంది కాబట్టి అందులో ఇన్వెస్ట్ చేసి ఎంతో కొంత ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు అది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా చెక్ చేసుకోవాలి. ఒకవేళ బ్యాడ్ న్యూస్ ఉందనుకోండి, ఆ స్టాక్ అనేది కిందికి పడిపోతుంది. కాబట్టి అలాంటి సమయంలో ఇంకొక స్టాక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా సేమ్ న్యూస్ అయితే తప్పకుండా చెక్ చేయాలి. గుడ్ న్యూస్ ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. వాటితో పాటు ఎప్పుడైనా మనము ఇన్వెస్ట్ చేసే ముందు ఈ లైన్కు కింద ఉన్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఇలా కింద ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ రోజు ఎంతో కొంత పైకి వెళ్తుంది, ఎంతో కొంత ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ కిందికి అంటే కింద ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తే ఇంకా కిందికి వెళ్ళిపోతే అప్పుడు నష్టం వస్తుంది. కానీ మీరు భయపడవచ్చు, ఏం భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే మనము డెలివరీలో ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ఇలా కింద ఉన్నప్పుడు ట్రేడ్ చేస్తే అది ఇంకా కిందికి పోయినా కూడా మనం ఎలాగో డెలివరీలో ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు కాకుండా రేపైనా మళ్ళీ పైకి అనేది వెళ్ళడం జరుగుతుంది. అలా పైకి వెళ్ళినప్పుడు సేల్ చేస్తే మనకు ఎంతో కొంత ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరైతే వీటిని గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్ అయితే చెక్ చేసుకోవాలి. ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ స్టాక్ అనే యొక్క న్యూస్ కూడా చెక్ చేసుకోవాలి. మీకు అర్థం కాకుంటే ఆ న్యూస్ అనేది దానిని స్క్రీన్ షాట్ తీసి చాట్‌జీపీటీ అడిగారు అనుకోండి, ఆ చాట్‌జీపీటీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నేను చెప్పినట్టు చేయండి, ఎంతో కొంత ప్రాఫిట్ అయితే సంపాదించుకోండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.